సో నా దగ్గరికి అయితే 8 years వచ్చింది గింబల్ ఇష్యూ అని చెప్పేసి అండ్ ఇది క్రాస్గా ఉంటుందని చెప్పేసి బాలు గారు నా దగ్గర తీసుకొచ్చారు. ఏమైంది బ్రో ఇది? కింద పడేవు. ఓకే, కింద పడిన వెంటనే ఇంకా గింబలు పాడైపోయింది, మార్కప్ నుంచి వచ్చేసాను. ఓకే. సో ఏంటంటే నార్మల్గానే పడిపోయిందా ఇది? అంటే నార్మల్గా పడిపోయింది. క్రాష్ చేస్తున్నారా మీరు? నార్మల్గా హీట్ అయ్యి కింద పడేది. హీట్ అయ్యి కింద పడిపోయిందా? ఓకే. సో ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు డ్రోన్? 4-5 సంవత్సరాల తర్వాత. అంతే, ఫస్ట్ టైమే కదా ఫెయిల్యూర్ ఇది? సో ఇదైతే హీట్ అయ్యి మధ్యలో ఆగిపోయి పడిపోయిందని చెప్తున్నారు. సో ఇదేంటో ఒకసారి చెక్ చేసేసి బాలు గారికి రిపేర్ చేసి వెంటనే ఇచ్చేద్దాం. డ్రోన్ పవర్ ఆన్ చేసిన తర్వాత నాకైతే గింబల్ ఇష్యూ క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే గింబల్ వైబ్రేట్ అవుతుంది, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పవర్ ఆన్ చేసిన తర్వాత నాకు మదర్ బోర్డ్ నుంచి ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. సో అది పడినప్పుడు ఫ్యాన్ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్యాన్ ఎలా ఉందనేది తెలుస్తుంది. 8 years రిపేర్ అయితే అయిపోయింది నా దగ్గర. అండ్ గింబల్ హాఫ్ గింబల్ రీప్లేస్ చేసాం. మదర్ బోర్డ్లో ఫ్యాన్ కూడా కొంచెం సౌండ్ వస్తుంటే అది అడ్జస్ట్ చేసి క్లీన్ చేసి ఫిక్స్ చేస్తాను. అండ్ బాలు గారికి మ్యాక్సిమం తక్కువ ప్రైస్ అయ్యేలాగా నేను సెట్ చేసేసి టెస్ట్ కూడా చేసేసి ఆయనకి డెలివరీ చేసేస్తున్నాను. సో బాలు గారు, ఎలా ఉంది సర్వీస్? బాగుంది. సో అంత దూరం నుంచి వచ్చారు, ఎవరు రెఫర్ చేశారు మీకు? మాకు మా మార్కప్లో ఫ్రెండ్స్ ద్వారా. ఓకే. సో బాలు గారు మార్కాపురం శ్రీశైలం దగ్గర నుంచి వచ్చారనమాట. యాక్చువల్గా అయితే చాలా బస్ జర్నీ ఉంటుంది ఇది. అండ్ మన సర్వీస్ నచ్చి ఇక్కడ వరకు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు, థ్యాంక్ యూ.